తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. పాక్ అమెరికాలు సంప్రదాయ మిత్ర దేశాలు. అయితే 911 దాడుల తర్వాత పాక్కి దూరం జరుగుతూ వచ్చింది అమెరికా. అప్పట్లో జార్జ్ బుష్కి లాడెన్ కుటుంబానికి వ్యాపార సంబంధాలుండేవి. నేడు అదే సీన్ రిపీట్ అవుతూ వస్తుంది. మీకు తెలుసో లేదో కానీ మునీర్కి ట్రంప్ కుటుంబానికి వ్యాపార సంబంధాలున్నాయి. ట్రంప్ పిల్లలకు చెందిన వరల్డ్ లిబర్టీ ఫినాన్షియల్ అనే బిట్ కాయిన్ సంస్థతో మునీర్ నాయకత్వంలో పాకిస్తాన్ ఒప్పంద పత్రాల మీద సంతకాలు చేసింది. ఈ సంస్థ పాక్ భూభాగం కేంద్రంగా బిజినెస్ చేస్తోంది. ఈ ఒప్పందం ఎప్పుడు కుదిరిందో తెలిస్తే ఎవరైనా సరే షాక్ కాక తప్పదు. ఒక పక్క పాక్ భారత్ మధ్య భీకరమైన యుద్ధ వాతావరణం ఏర్పడి ఉన్న సమయంలోనే ఈ ఒప్పందం కుదిరింది. ఆ మాటకొస్తే పహల్గాం దాడులకు మునీర్ వ్యాఖ్యలకు సంబంధం ఉందని అంటారు కాంగ్రెస్ కమ్యూనికేషనల్ హెడ్ అయిన జైరాం రమేష్. మునీర్ రెచ్చగొట్టిన తర్వాతే ఉగ్రవాదులు కశ్మీర్లో రెచ్చిపోయి 26 మందిని హతం చేశారు. ఇప్పుడు కశ్మీర్ పర్యాటకం లేక విలవెల్లాడుతోంది. దానికి తోడు ఆ సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం భారత్ పర్యటనలో ఉన్నారు. వీటన్నింటిని బట్టి చూస్తే ఈ దాడిలో ఇండైరెక్ట్ గా అమెరికా పాత్ర ఉన్నట్లు కూడా అనుమానించాలి. మొన్న ఇదే మునీర్ ఏదో సాధించేసినట్లు అతడికి ఫీల్డ్ మార్షల్ పదవినిచ్చి సత్కరించింది పాకిస్తాన్. ఇప్పుడు చూస్తే అమెరికా ఆర్మీ పెరేడ్కి మునీర్కు అనూహ్య ఆహ్వానం. దీనంతటికీ వెనక అసలేం నడుస్తోందన్నది సస్పెన్స్గా మారింది. ఈ ఆర్మీ డే ఆహ్వానానికి ముందు యుఎస్ జనరల్ ఒకరు పాకిస్తాన్ను ఉగ్రవాద నియంత్రణలో అత్యుత్తమ భాగస్వామిగా అభివర్ణించడం కొసమెరుపు. అంతేకాదు, 2 ఏళ్లలో ఈ ఇద్దరు అంటే అమెరికా పాక్ జనరల్స్ 3 సార్లు కలిసినట్లు రిపోర్ట్లున్నాయి. హఫీజ్ సయీద్, మసూద్ అజర్ వంటి వరల్డ్స్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులకు రక్షణ, శిక్షణతో పాటు వారి కోసం నిధుల సేకరణ కూడా చేసే పాక్ ప్రభుత్వం ఉగ్రవాద నియంత్రణలో భాగస్వామి ఎలాగైందో అమెరికాకు తప్ప ఇంకెవరికీ అర్థం కాదు. గతంలో ఇదే పాక్ రక్షణ మంత్రి తాము గతంలో యుఎస్ కోసం రష్యాకు వ్యతిరేకంగా ఎన్నో చెత్త పనులు చేసిన మాట వాస్తవం అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఏ చెత్త పనులు యుఎస్ కోసం పాక్ చేస్తుందో అర్థం కాని అగమ్యగోచరం. ఇక్కడ పాకిస్తాన్ ఉచ్చులో అమెరికా చిక్కిందా లేక అమెరికా ఉచ్చులో పాక్ చిక్కిందా అన్నదొక సస్పెన్స్. గత కొంతకాలం నుంచి పాకిస్తాన్కి ఏకైక ఆర్థిక ఆదరవు చైనా పాక్ భూభాగాన్ని ఆశించి చైనా పాక్ కారిడార్ పేరిట ఒక ప్రపంచ రహదారి నిర్మాణం చేయడమే కాదు, హైబ్రిడ్ రోడ్లు, సీపోర్టులు, ఎయిర్పోర్ట్లు నిర్మిస్తోంది. అయితే బలూచిస్తాన్ స్వేచ్ఛా పోరాటం చేయడంతో పాటు తమది స్వతంత్ర దేశమని ప్రకటించుకుంది. ఆ దేశం కానీ రేపటి రోజున అధికారికంగా పాక్ నుంచి డిటాచ్ అయితే చైనాతో పాక్ సంబంధాలు పూర్తిగా చెడిపోయే పరిస్థితి. ఇప్పటికే బలూచీలు తమ భూభాగంలోని చైనీయులను తరిమి కొడుతున్నారు. ఈ సిచ్యువేషన్లో చైనా కూడా ఆలోచనలో పడింది. దానికి తోడు సింధ్లో నీటి కటకట కారణంగా ఏకంగా హోంమంత్రి ఇంటికే నిప్పు పెట్టిన పరిస్థితులు ఎంత మాత్రం సజావుగా లేకపోవడంతో మునీర్ నాయకత్వంలో అమెరికాకు మరింత దగ్గరయ్యేలా పథక రచన చేసింది పాక్. అంతేకాదు, అమెరికాకి కూడా పాక్ సాయం అవసరం. కారణం ఏంటంటే చైనాతో యుఎస్ విపరీతమైన వాణిజ్య యుద్ధం చేస్తోంది. అందులో భాగంగా చైనా ఇటీవల అరుదైన ఖనిజాలను అమెరికాకు సరఫరా చేయడాన్ని ఆపేసింది. దీంతో అమెరికా చైనాను కట్టడి చేయడానికంటూ పాక్ని దగ్గరకు చేర్చుకుంటోందని తెలుస్తోంది. అందుకే వద్దన్న IMF లోన్లు, వరల్డ్ బ్యాంక్ అప్పులు పాక్ ఇప్పిస్తోంది అమెరికా. దానికి తోడు మునీర్కి కూడా ఏదో ఒక అగ్రదేశం అండ కావాలి. వారి ద్వారా దేశాన్ని ముందుకు నడపాల్సిన పరిస్థితి ఉంది. భారత్ ఇటు బలూచీలను రెచ్చగొడుతూ అటు ఆఫ్ఘన్లతో చెలిమి చేస్తోంది. దీంతో అన్ని రకాలుగా తిరిగి అమెరికాకు దగ్గరవడమే లక్ష్యంగా పాక్ పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా మునీర్కు అమెరికా ఆర్మీ డేకు ఆహ్వానం అన్నది దౌత్యపరంగా భారత్కి భారీ ఎదురుదెబ్బ అంటోంది కాంగ్రెస్. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే పాక్ డయాస్పోరా సైతం ఈ ఆహ్వానానికి వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ పార్టీ అమెరికాలో పాక్ ఎంబసీ ముందు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అమెరికాతో ఏ ఒప్పందమైనా సరే పాక్కి నష్టమేంటంటోంది ఇమ్రాన్ పార్టీ. ఇన్నేసి దిశకునాల మధ్య అసీం మునీర్ ఏం సాధిస్తాడో తెలియాల్సిందే. ఇక్కడ మరో గుర్తించాల్సిన విషయం ఏంటంటే అమెరికా జూన్ 14న తన 250వ ఆర్మీ డే జరుపుకుంటోంది. సరిగ్గా అదే రోజు ట్రంప్ 79వ బర్త్డే కూడా. దానికి మునీర్ హాజరవుతున్నాడు. సరే, మరి అమెరికన్ సోల్జర్స్ని ఉద్దేశించి ఆయన ఎలా వారికి ప్రేరణగా నిలుస్తాడని అర్థం కావడం లేదెవరికి. కారణం ఏంటంటే ప్లాన్స్ లేవు, ప్రేయర్స్ తప్ప అంటూ ఆపరేషన్ సింధూర్లో చేతులెత్తేసిన మునీర్ వీరికెలా ఇన్స్పిరేషన్ అవుతాడో అర్థం కాక బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు ఇంకొకరు.